శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 285. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగని నన్ చీబద్దులయా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినరా. శబాషు నిన్నే తండ్రి గనేరా. ఈ బుద్ధిని కామానాకే బుద్ధి బూనకు ఏ బుద్ధి బూనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా. శబాషు నిన్నే తండ్రి గనేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 285. క్రిందటి కందార్థములో శిష్యుణ్ణి పరీక్షింపగోరి గురువు ప్రశ్నను అడుగుతా శిష్యుడు జవాబు చెప్పుట మనము విచారించుకున్నాం. ఆ క్రిందట లోగడ అనగా 30వ కందార్థములో మరి శిష్యుడు ప్రశ్నించడము, గురువు చెప్పడము, జవాబు చెప్పడము మనం అక్కడ విన్నాము. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ బోధ పూర్తయినందున గురువు ప్రశ్నించడము, శిష్యుని సామర్థ్యాన్ని, ఆరుడత స్థితిని తెలుసుకునడం కోసము గురువు ప్రశ్నించడము, శిష్యుడు జవాబు చెప్పడము మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఈ అచల పరిపూర్ణమునందు ఎరుగా అనున్నది లేకపోవట వలన నీవని, నేనని, పరులు అని, ప్రపంచమని ఏ దానిని ఎరుగక తనకు తానుగానే ఆ బట్ట బయలై ఉన్నదని ఎవరితోనైనా నిర్భయముగా తెలుపుచుండుము. ఇక నీవనియు, పరులనియు, ప్రపంచమనియు సర్వమును ఎరుగుచుండునది ఈ ఎరుకేనని దృఢముగా తెలుపుచుండుము. నీ మదిలో కూడా ఆ నమ్మకము చెదరక స్థిరపడి ఉండుము. ఒకవేళ నీ భావనలో నేను నేను ఉండుట చేతనే కదా ఆ పరిపూర్ణము ఎరుకల నెరిగినదని అందువేమో. అట్లనునను కూడా ఒకవేళ నీవు లేనివాడవు గనక లేనివాడుగానే నీ బుద్ధిలో నిలుపుకొని ఇక నీవు లేకపోయిన వెనక ఆ బట్ట బయలు మాత్రమే శాశ్వతమై స్థిరముగా ఉండును. ఆ తర్వాత ఇది పరిపూర్ణమని గాని, ఇది అచలమని గాని, ఇది బయలని గాని ఎరిగి తెలుపుటకు ఎరుక లేకుండా పోవును గనక ఆ విషయము స్వానుభవముతో విచారించుకొని
నిన్ను నీవు విడిచి ఉండవలేను చాలు అంటూ మనము క్రిందటి కందార్థములో ఉన్నదానిని లేనిది ఎట్లు గుర్తించగలుగును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము 20వ అధ్యాయము శిష్యుని లక్షణమునందు శిష్య విజ్ఞాపనలో 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 285. ఆ గురుమూర్తి ప్రశ్నలకు శిష్యుడు సరైన జవాబు చెప్పుటచ్చే ఆ గురుమూర్తి సంతోషించి ఆ శిష్యుని ప్రశంసాపూర్వకంగా చెప్పుచున్నారు. ఆ గురు ఆజ్ఞానువర్తనం. నా బుద్ధికి సరిపడ్డది, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగనినన్ చీ బద్దులయా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినారా. శభాష్ నిన్నే తండ్రి గనరా. ఈ బుద్ధినిక మానకే బుద్ధి బూనకు, ఈ బుద్ధినిక మానకే బుద్ధి బూనకు. ఏ బుద్ధి బూనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా. శభాష్ నిన్నే తండ్రి గనరా. శిష్య, నా తండ్రి, ప్రియమైన శిష్యుడా, వినరా, శ్రద్ధగా గ్రహించుము. గురుదేవా, నా బుద్ధికి సరిపడ్డది అంటే ఆ పరిపూర్ణ బోధ ఆరూఢపరుచుకొనుటకు ఉండవలసిన యోగ్యత, అధికారము. నా బుద్ధికి సరిపడ్డది ఏంటి? పరిపూర్ణ బోధ ఆరూఢపరుచుకొనుటకు ఉండవలసిన యోగ్యత, అధికారము. నీ బుద్ధి అంటే నీ ఆలోచనే, నీ ఆలోచన సంస్కారమే. ఎన్ని నేర్పులకని ప్రపంచములో గల విభిన్నమైన భావములతో కూడిన బద్దులు, మత దురాభిమానముతో బంధింపబడి ఉన్నవారు, ఆ బుద్ధులు, అట్టి భావములన్నీయు నా బుద్ధికి మెప్పు రావు, నాకు సరిపోవు. వినరా, శ్రద్ధగా పరిశీలించుకొనుము. శభాష్ నిన్నే తండ్రి గనరా. పరిపూర్ణ బోధ వినుటకు సర్వలక్షణ సంపన్నుడైన నీకు జన్మనిచ్చిన తండ్రి ఎంత గొప్పవాడో కదా. అంటే పూర్వ జన్మయందు చేయబడిన ఆ పుణ్య సంస్కారములు ఫలప్రదమై జనన మరణ రాహిత్య విధానమునకు యోగ్యమైన పరిపూర్ణ భావమందు అప్రవేశ అర్హత కలిగి కృషి చేయుట తటస్థపడును. అంటే ఎంత వారికి భ్రమను కలిగించు అష్టాంగ యోగములు, అనిమాది అష్టసిద్ధులు, లోకంలో ఎన్నో విద్యలు ఉండగా ఆ విద్యల వంకకు నీ బుద్ధిని పోనివ్వక, అంటే బుద్ధి అను పదమునకు విద్య అని గాని బోధ అని గాని అర్థము. బుద్ధి అను పదమునకు విద్య అని గాని బోధ అని గాని అర్థము. అంటే యోగ్యతతోని నీవు నా వద్దకు వచ్చి చేరినావు. గురుదేవా, ఆ విద్యను సాంఘోపాంగముగా గ్రహించి సకల సంశయములెల్లా తీర్చుకొని సంతోషపడుచున్న నిన్ను చూచి నేను సంతోషపడుతున్నాను.
ఇక నీకు జన్మనిచ్చిన తండ్రి చాలా యోగ్యులు కనుకనే అదుర్లభమైన పరిపూర్ణ భావమును వినుటకు యోగ్యత కలిగింది. కనుక ఈ బుద్ధినిక మానకు అంటే ఈ యోగ్యతను ఏ మాత్రము విడిచి ఉండకు. ఏ బుద్ధి పూనకు, ఇతర మార్గములలో ఏ మాత్రము ప్రవేశించకు. ఏ బుద్ధి పూనినా అంటే ఏ మార్గములో ప్రవేశించదలచినా నీ బుద్ధి చెడిపోవు. ఈ అధికారము యోగ్యత నశించగలవు. అంటే మోక్ష మార్గమునకు ప్రపంచములో ఎన్నో మత సాంప్రదాయములు భిన్న భిన్న మార్గములుగా మతములు పేర్లతో పిలువబడుచు ఆ బద్ధత్వమును పోగొట్టజాలకున్నవి. కనుక అవన్నీ నీకు గాని ఈ మార్గమునకు గాని సరిపోవు. కనుక వాటి జోలికి వెళ్ళక ఈ భావమునకు దూరముగాక నీకు కలిగిన యోగ్యతను పాత్రతను శ్రద్ధతో నిలుపుకొనుము. నా తండ్రి, ఈ బోధ విడవకు అంటూ కృష్ణదేశికేంద్రుల వారు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.